అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము వృషభ రాశి వారికి సెప్టెంబర్ 16, 17, 18, 19 తేదీలలో వీరి జాతకం ప్రకారము వీరి జీవితంలో ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా వృషభ రాశి వారు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇప్పుడు వీడియోకి వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనసు దగ్గర మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు చాలా శాంతమైనటువంటి మొండి స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు సున్నితమైనటువంటి మనసుతో నిర్ణయాత్మకంగా నిజాయితీగా అలాగే విశ్వసనీయంగా ఉంటారు. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు. అలాగే వీరు కష్టపడి పనిచేస్తారు. పట్టుదల ఓపిక ఎక్కువగానే ఉంటాయి. ఏ పనైనా కానీ పూర్తి అంకిత భావంతో చేస్తారు. తమ సామర్థ్యాన్ని తెలుసుకొని కష్టంతో సంపద ప్రతిష్టతను పొందుతారు. అలాగే వీరు స్నేహితులకు అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటారు. అలాగే వారిని ఎక్కువగా విశ్వసిస్తారు కూడా. అంతేకాకుండా డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. పెట్టుబడుల విషయంలో చాలా తెలివిగా వ్యవహరిస్తారు. కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితంగా ఉంచుకోవడానికే ఇష్టపడతారండి. ఆడంబరమైనటువంటి ఖర్చుల కంటే భవిష్యత్తు కోసము పొదుపు చేయడంపై ఎక్కువగా దృష్టి పెడతారు. వీరికి రుచికరమైనటువంటి ఆహారము, సంగీతము ఇటువంటివి అంటే ఎక్కువగా ఇష్టం అన్నమాట. ఇక అంతేకాకుండా వీరికి విశ్లేషణ సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. ఏ విషయానైనా కానీ లోతుగా ఆలోచించి అందులో మంచి చెడులను చక్కగా నేర్పరితనం వీరికి ఎక్కువగా ఉంటుందన్నమాట. ఏ రంగంలో ఉన్నా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ధైర్యము ఎక్కువ. ఎంత సమస్య వచ్చి వీరి మీద పడినా కొండంత కష్టం ఎదురైనా బెదిరిపోరు, వెనకడుగు వేరు. ధైర్యంగా సమస్యను ఎదుర్కొని నిలబడతారు. ఎలా పరిష్కరించాలని ఆలోచిస్తారు. అంతేకాని కృంగిపోయి కూర్చోరండి. ఇది వీరిలో ఉన్నటువంటి గొప్ప లక్షణము. ఇక చిన్నప్పటి నుండి కష్టాలు ఎక్కువగా వీరి జీవితంలో ఎత్తు పల్లాలను చూసి పెరిగారు. జీవితం ఎప్పుడు ఎలా ఆటుపోట్లు ఎదుర్కోవాలనే అలవాటులో ముళ్ళ ప్రయాణంగా ఎక్కువగా సాగిందని చెప్పొచ్చు. ఎన్నో బాధలు, అవమానాలు, నిందలు మోస్తూ వచ్చారు. వాటన్నిటికీ ఒక అనుభవంగా మార్చుకున్నారు. జీవితంలో బాగా స్థితికి చేరుకోవాలి, సమాజంలో గౌరవంగా బ్రతకాలనే తపన మీకు బలంగా ఉంటుంది. కుటుంబాన్ని సుఖపెట్టాలి, ఏ లోటు రాకుండా చూసుకోవాలి అందరికి ఉండేది వీరిది కూడా ఒక జీవిత ధ్యేయం అండి. అహర్నిశలు కూడా శ్రమిస్తారు. కుటుంబ బరువు బాధలు బాగా ఎక్కువగా ఉంటాయి. తరచూ చిన్న వయసులో ఆ బాధ్యతలు వీరి మీద పడినప్పటికీ బాధ్యతల కోసం ఎంతగానో కష్టపడ్డారే కానీ బాధ్యతలను ఎక్కడ కూడా విడిచిపెట్టలేదండి. వీరి సంతోషాలను కూడా త్యాగం చేస్తారు. అయినా కూడా వీరికి జీవితంలో ఖచ్చితంగా ఒక మంచి దశ కోసం ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు. ఆ దశ అనేది ప్రారంభమైనట్లయితే ఎందుకంటే మీకు అన్ని రకాలుగా పనిచేసినా కూడా అనుకూలంగా రావటం లేదని చెప్పి ఎప్పుడు కూడా మీరు నిరుత్సాహపడతారు కదా. మీరు విజయాన్ని సాధించలేకపోతున్నారు. వ్యాపారాల్లో లాభం లేదు, ఉద్యోగంలో ప్రమోషన్ లేవు, ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు ఏ పని చేసినా కూడా ఏదో ఒక విధంగా అడ్డు తొలగుతూనే ఏదో ఒక విధంగా అడ్డు మీద అడ్డు మాకు ఏదో ఒక సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ఇలా మా జీవితంలో ఊసినట్టు పరిణామాలు ఎక్కువ జరిగాయి. మేము ఎప్పుడు కూడా సంతోషంగా లేమని చెప్పి బాధపడ్డారు. అయితే ఇన్ని తట్టుకొని మీరు నిలబడడానికి కలిగినటువంటి కారణం ఏమిటంటే దైవశక్తి అండి. ఎందుకంటే మీరు ఎంత సహనంగా ఉంటున్నారో, ఎంత ఓర్పుగా ఉంటున్నారో మీకు వచ్చేటువంటి పరీక్షలు కూడా అంతగానే ఉంటున్నాయి. ఎందుకంటే మిమ్మల్ని ఇవన్నీ కూడా పరీక్షలన్నీ కూడా మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు, మిమ్మల్ని మరింత ఎక్కువగా రాటు తేల్చడానికి. ఈ యొక్క జీవితము అనేది ఎలా ఉంటుంది, జీవితంలో ఈ ఫలానా కష్టం వస్తే మీరు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఏ వ్యక్తితో ఎలా జాగ్రత్తగా ఉండాలనే దాన్ని కూడా భగవంతుడు మీకు ముందే ఒక అవగాహనకు స్ఫూర్తించడానికి ఇవన్నీ కూడా మీకు పెట్టేటువంటి పరీక్షలు, మీకు నేర్పించేటువంటి పాఠాలు అని చెప్పి తెలుసుకోండి. ఏవో కారణాల వల్ల ఆగిపోయేటువంటి పనులు కూడా మరలా తిరిగి ప్రారంభమైతే మీలో వచ్చేటువంటి ఆనందం ఎలా ఉంటుందో తెలుసా అండి. 4 రోజుల్లో మీకు కలగబోయేది నిజంగా ఒక అద్భుతమని చెప్పచ్చు. ఈ 4 రోజుల్లో మీకు అన్ని రకాలుగా కూడా అనుగ్రహంగా పూర్వకంగా అయితే భగవంతుడు మీకు ఇచ్చాడండి. మీ జీవితాన్ని కొన్ని విషయాల్లో మార్చే చిహ్నాలు కూడా మీకు కనిపిస్తాయి. చాలా కష్టాలను, అవమానాలు ఎదుర్కొన్నారు. జీవితం నలుగురికి కూడా సాఫీగా ఎప్పుడు కూడా సాగిపోయేలా మీకు ఎవరికి అనిపించలేదు. నిరాశపడి వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చున్నటువంటి క్షణాలు కూడా ఉన్నాయి. ప్రతి అవమానము ఒక విజయానికి మెట్టుగా మార్చుకొని ముందుకు సాగే రోజులు మీకు ముందు రోజుల్లో పరిచయం కాబోతున్నాయి. ఒక సమస్య వస్తే దాని గురించి ఆలోచించకుండా ఆ సమస్య తర్వాత ఏం చేయాలనేటువంటి దిశలో మీరు ఆలోచించే ప్రతి ప్రయత్నం కూడా మీకు మంచి విజయం తెచ్చిపెట్టేలాగా మీకైతే భగవంతుడు అనుగ్రహ వర్షాన్ని కురిపించబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. మీ యొక్క విశ్లేషణాత్మక స్వభావం సమస్యలను పరిష్కరించే అద్భుతమైన సామర్థ్యం ఎప్పటికీ మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ వస్తున్నాయి. అలాగే దైవయోగం అనేది ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది.
కోపం మీకు ఎక్కువ ఉంటుంది, ముక్కు మీదే ఉంటుంది. అసంగా ఎవరైనా ఏదైనా అంటే మీ మనసు గాయపరిస్తే వెంటనే విపరీతమైన కోపానికి గురైపోతూ ఉంటారు. ఆ కోపంలో మీరు ఏం మాట్లాడతారో కూడా ఒక్కోసారి మీకే తెలియదు. అయితే కోపం చల్లారిన తర్వాత విపరీతంగా బాధపడతారు. అయ్యో, అనవసరంగా వారిని బాధ పెట్టానే, నా వల్ల బాధపడ్డా అని చెప్పి మదన పడతారు. ఇంకా కోపం ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రేమ కూడా అంతకు మించి ఉంటుందండి. మీకు అందరితో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతారు. అందరూ బాగుండాలని కోరుకుంటారు. మీ మనసు వెన్నలాంటిది, కానీ పైకి గంభీరం కనిపిస్తారు. జీవితంలో ఎవరిని ఉద్దేశపూర్వకంగా మోసం చేయరు. మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఇక కష్టం ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదండి. పైగా నా అనుకున్న వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకొని మిమ్మల్ని ఇప్పుడు దూరం చేసేటటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఈ అనుభవాలు కూడా మిమ్మల్ని రాటు తేల్చాయని చెప్పొచ్చు. ఎంత అదృష్టవంతులో అంతకు మించినటువంటి కష్టజీవులండి మీరు. చిన్న వయసు నుండి బాధ్యతల మీద పడ్డాయి. కష్టాలు అనేవి మీనలా మిమ్మల్ని వెంటాడుతూ వచ్చాయి. అయినా కూడా భగవంతుడు ఒక్కడే మీకు అండగా నిలిచాడు. భగవంతుడు శక్తి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుంది. మరి రాబోయే ఈ 4 రోజుల్లో దైవానుగ్రహం మీ మీద రెట్టింపు స్థాయిలో కనిపిస్తుందండి. అందువల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణము, ఉద్యోగంలో కొన్ని మార్పు చేర్పులు కూడా కలగబోతున్నాయన్నమాట. మునుపెప్పుడు చూడనటువంటి ప్రశాంతమైనటువంటి రోజులు ఈ 4 రోజుల్లో మీకు ఒక మంచి ప్రశాంతంగా అనిపించేటువంటి భావన కలుగుతుంది. అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా మిమ్మల్ని తరచూ కూడా ఏదో ఒక దీర్ఘకాలిక సమస్యలు అయితే బాధ పెడుతూ ఉండవచ్చేమో, కానీ ఈ 4 రోజుల్లో కాస్త ఉపశమనం కలుగుతుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి మార్పులు కూడా సంభవిస్తాయి. గ్రహాలకు రాజులంటే సూర్య భగవానుడు మీ మీద అనుగ్రహ వర్షాన్ని కురిపించబోతున్నాడు. అలాగే మీ ఇష్టదైవం, కులదైవం, అలాగే మీరు నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్క భగవంతుడు, అలాగే పంచభూతాలు మీకు తోడుగా ఉండబోతున్నాయి. అయితే ముఖ్యంగా మీరు ఆదివారం నాడు కొన్ని నియమాలను పాటించాలి. మీ జీవితంలో వచ్చినటువంటి మార్పులు అన్నీ కాదండి. మీరు ప్రతి ఆదివారం సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించడం మాత్రం మర్చిపోకండి. ప్రతి సోమవారము శివయ్యకి అభిషేకం చేయించుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్రతి మంగళవారం కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయండి. ప్రతి బుధవారము వినాయకుడి పూజ చేయండి. ఇలా ప్రతిరోజు కూడా ప్రతి వారము ఒక్కో దైవాన్ని మీరు కానీ స్మరించినట్లయితే మీకు అన్ని రకాలుగా కూడా స్వామివారి కొన్ని మంత్రాలను మీరు నటించడం ద్వారా అన్ని రకాలుగా కూడా మీకు అనుగ్రహం అనేది కలుగుతుందండి. ఈ మంత్రాలను తప్పకుండా మీరు ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు ప్రతి ఆదివారం, సోమవారం, వారం కూడా ప్రతిరోజు ప్రతి భగవంతుని కూడా మీరు ఆరాధించండి. చక్కగా స్నానం ఆచరించి మగవాళ్ళు అయితే పంచ కట్టుకొని స్వామివారికి ఒక రాగి చెంబుతో ఎర్రని పుష్పాలను, ఎర్రని అక్షింతలను అర్ఘ్యం సమర్పించండి. ప్రతిరోజు కూడా సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా మీకు అన్ని రకాలు కూడా మంచిదండి. ఓం భాస్కరాయ నమః అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు మీరు తన్నిసార్లు జపించడం, నిద్రలేం కానీ మీరు ప్రశాంతమైన గొడవలు లేకుండా ఉంటాయండి. జీవితాన్ని గడపడానికి ప్రయత్నించి మీరు శుభ్రంగా స్వామివారికి అన్ని రకాలు కూడా దగ్గర అవడానికి మీరు ప్రయత్నించండి. మీకు తెలిసినటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి మంచి కథలను కానీ, మంచి పాటలు కానీ, భక్తితో సంబంధించిన విషయాలను తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తే మీ జీవితంలో వచ్చేటువంటి మార్పులు అన్నీ కాదండి, ఊహించినటువంటి పరిణామాలు మీ జీవితంలో తప్పకుండా కలుగుతాయి. ఒక్కసారి కానీ మీరు కొన్ని కూడా కాకపోయినా ఒక నెల రోజుల పాటైనా ఈ విధంగా చేసి చూడండి. మీ జీవితంలో వచ్చినటువంటి మార్పులు, మీ ఆదాయము, అలాగే మీ ఆర్థిక పరిస్థితి, డబ్బుకు సంబంధించినటువంటి బాధలు, అప్పుల బాధలు, ఆరోగ్య సమస్యలు ఇటువంటివన్నీ కూడా ఊహించిన విధంగా అనేక మార్గాల నుండి మీకు ధనం అనేది వస్తుందండి. ఇప్పటి నుండి మీకు ఈ విధంగా చేసి చూస్తే మంచి రోజులు మొదలవుతాయి. మరి ఇది ఇలా చేస్తేనే వస్తుందా అని చెప్పి మాత్రం అర్థం కాదండి. మనం ఏదైనా కానీ ఒక పని చేసిన తర్వాత దానికి కాస్తైనా కానీ సమయం ఇవ్వాలి. తర్వాతే మనకు వచ్చేటువంటి ఫలితం కోసము ఆసరాగా మనము భగవంతుని కల్పించేటువంటి అంతో ఇంతో ఏదో ఒకటి అనుగ్రహం వర్షాన్ని కోసం ఎదురు చూడక తప్పదు. ఇక మీకు ఉన్నతమైనటువంటి జీవితం ఈ 4 రోజులు చూస్తారు. నలుగురు మిమ్మల్ని శభాష్ అనేట్లుగా ఒక తాపత్రయంతో నిరంతరం కూడా మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఏదో ఒక విధంగా మీకు అదృష్టం అనేది వరిస్తుంది అనమాట. అంతేకాకుండా ఒక టార్గెట్ అనేది మీరు పెట్టుకుంటారు. అంటే ఈ పనిలో మేము ఇలా చేయాలి, ఇది పూర్తయ్యేంత వరకు కంటి మీద కుడుకు అనేది ఉండదు, అన్న తిన్నది కూడా వంట పట్టదనే విధంగా ఆలోచిస్తారు. ఆ లక్ష్య సాధనలో మీరు పూర్తిగా లీనమవుతారు కూడా. లక్ష్యాలు కూడా చాలా పెద్దగా ఉంటాయండి. మీకు అంటే ఏదో విధంగా నలుగురు కూడా మిమ్మల్ని వేలెత్తి చూపించే విధంగా కాకుండా సమాజంలో మేము మంచిగా గౌరవంగా బ్రతకాలని చెప్పి అందరూ కూడా అన్నట్లుగా మీరు కూడా అనుకుంటారు. అయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. సంపూర్ణ ఆరోగ్యం పొందుతారు. వీరు ప్రతిరోజు కూడా ఈ విధంగా ప్రతి ఒక్క భగవంతుడు కానీ మీరు ప్రయోజించినట్లయితే మీకు అన్ని రకాలు కూడా లాభదాయకంగా ఉంటుందండి. మీరు ప్రతి శనివారం శని స్తోత్రాన్ని పఠించడము, అలాగే ఓం శనీశ్వరుని మంత్రాన్ని జపిస్తూ ఉండటము, నల్లని వస్త్రాలను, అలాగే నల్లని పదార్థాలను పేదలకు దానంగా ఇవ్వటము, నల్ల శని దోషాలు, పితృదోషాలు కూడా తొలగిపోతాయండి. కాబట్టి చిన్న పరిహారం వల్ల మీ జీవితంలో వచ్చే మార్పులు ఇన్ని కాదు. మీ ఇంట్లో త్వరలోనే పసిపిల్లల యొక్క ఏడుపులు, పెళ్లి బాజాలు మోగటము ఖాయమవుతాయి.
సోమవారం రోజు సూర్యాస్తమైన తర్వాత రావి చెట్టు దగ్గర ఆవు నెయ్యి దీపం వెలిగించుకోండి. తర్వాత చెట్టుకు 11 ప్రదక్షిణలు చేసుకోండి. ఇలా చేయటం వల్ల కూడా మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి త్వరలో వివాహం జరుగుతుంది, సంతాన భాగ్యం కలుగుతుంది. మరీ ముఖ్యంగా చేయవలసిన చిన్నపాటి పనులు మనకు తప్పకుండా చేసుకున్నట్లయితే మన జీవితము మారుతుందండి. అలాగే మూగజీవులకు, ఆవులకు, కుక్కలకు, పక్షులకు ఆహారం నీటిని అందించడం వల్ల వీటి వల్ల కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. మీ చిన్నదానం వల్ల మీకు అదృష్టం వరిస్తుంది. జీవితంలో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఇంట్లో ఐశ్వర్యాన్ని రెట్టింపోతాయి. ప్రతిరోజు కూడా ఏదో ఒక మంచి శుభవార్త వినడమే కాకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంగా మీకు దానంతట అవే ఏర్పడుతుందండి. అలాగే ధనానికి సంబంధించినటువంటి లోటు ఉండదు. రాబోయే రోజుల్లో కూడా ధనలాభం కలగటం అనేది తప్పకుండా ఉంటుంది. మరి ఇన్ని మంచి అవకాశాలు కదండి, తప్పకుండా వదులుకోకుండా ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా మీ సంపాదన విషయాలు మీకు రాబోయే రోజుల్లో లాభాల గురించి తెచ్చిపెడతాయండి. ఇప్పుడు మేము చెప్పింది మీరు ఉత్తి ఏదో అనుకోవాకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితం ఏదైనా సరే ఒక మలుపు తిరగాలంటే భగవంతుని యొక్క అనుగ్రహం కావాలండి. మనకు ఏం చేసినా కలిసి రావట్లేదు అనుకునే కన్నా కూడా ఈరోజు ప్రశాంతంగా పూజ చేసుకున్నాము, దేవుడికి దండం పెట్టాము, మన ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ వైబ్రేషన్ అనేది మన మనసుకు వస్తుందండి. ఆ మనసు ఏంటంటే భగవంతుడికి ఇంకా దగ్గర అయ్యేలా చేస్తుంది. అప్పుడు మనం పనులు అనేది అన్ని రకాలుగా కూడా మార్పు అయితే వస్తుందండి. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజు ఈరోజు ఈ పూజ చేసుకుని ఈరోజు ఈ పూజ చేసుకొని తపంతో ఉంటే కనీసం దేవుడికి మనం ఉన్న గంటల్లో ఒక్క 5 నిమిషాలు కేటాయించినా చాలండి. భగవంతుడు మనకు నిజంగా ఏదో ఒక రూపంలో అయితే మంచి అయితే చేస్తాడండి. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఆచరించాలని కోరుకుంటున్నాము. రేపటి వీడియోలో మరీ కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.